కులాల వారీగా కోటా కావాలని నేను అడుగుతున్న దాంట్లో ఉన్న న్యాయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజు గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ గా 23 మంది ఉన్నారు. అందులో 22 మంది బ్రాహ్మణులే. డాక్టర్లుగా, లాయర్లుగా ఉద్యోగం చేసేవాళ్లు మొత్తం 7,618 మంది. అందులో 5,452 మంది బ్రాహ్మణులే. మొత్తం జనాభాలో 3% మాత్రమే ఉన్న బ్రాహ్మణులు అన్ని పదవులు తీసుకొని మిగతా 97% జనాభా ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకోవడం ఏ న్యాయం అండి? కోటా పద్ధతి గురించి ఇక్కడ మాట్లాడకూడదు. శాంతించండి, శాంతించండి. కాంగ్రెస్ ఓ రాజకీయ పార్టీ. ఆంగ్లేయులు ఎదిరించి పోరాటమే మన కర్తవ్యం. కుల సమస్యని ఇక్కడ తీసుకురావద్దు. సమాజంలో 100 సమస్యలుంటాయి. వాటిని సరిదిద్దడం మన పని కాదు. రాజకీయంగా మనం ఏం చేయాలో చెప్పండి. సమాజం గురించి ఆలోచించని రాజకీయ పార్టీల వల్ల ఎవరికేం లాభం అండి? ప్రజల్లో ప్రతి ఒక్కడు వృద్ధిలోకి రావాలండి. దానికి గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాదు, చదువులో, రాజకీయ